హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి కపుల్ వీకెండ్ వ్లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 6 అలా అవుతున్నట్టుంది. శ్రీధర్ ఆఫీస్కి వెళ్తున్నారు అండ్ నన్ను వచ్చేసి ఎగ్జిబిషన్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పాను. మెరైన్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట మన బీచ్ రోడ్ దగ్గర, అంటే లైక్ ఏయూ గ్రౌండ్స్. చాలామంది చూసేసే ఉంటారు ఈ పాటికి, బట్ నేను కొంచెం లేట్గా ఎక్స్ప్లోర్ చేసిన. ఇంతకుముందు అంటే ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ పెడితే ఫస్ట్ మధు తెలుగమ్మాయి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేసేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా పెడుతున్నారు కదా, సరే మనం కొంచెం ఖాళీ ఉన్నప్పుడు, ఫ్రీ టైం ఉన్నప్పుడు మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకైతే వచ్చేసాము. ఇదిగోండి, ఇదే మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి 150 రూపీస్ అనమాట. అడల్ట్కి అయితే, కిడ్స్కి అయితే తక్కువే. బట్ ఏంటంటే నేను కిడ్స్ని తీసుకుని వెళ్ళలేదు. వాళ్ళు వీకెండ్ కదా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. సో సాటర్డే శ్రీధర్కి ఆఫీస్ ఉంది. సరే నన్ను అక్కడ డ్రాప్ చేస్తే నేను మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. నేను కూడా ఏదైనా షాపింగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో నేనేం షాపింగ్ చేశాను అదంతా కూడా మీకు ఈ వీడియోలోనే నేను మీకు షేర్ చేసుకుంటా. బట్ మళ్ళీ ఒకసారి పిల్లలు తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ అన్నీ కూడా పిల్లలకి సంబంధించినవే ఉన్నాయన్నమాట. వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా పర్సులు ఖాళీ అయిపోతాయి, కాబట్టి చూసుకోండి, అస్సలు ఒప్పుకోరు. అన్నీ వాళ్ళకి రిలేటెడ్వే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ అయితే మనం టికెట్ తీసేసుకుని లోపలికి అయితే వచ్చేసిన తర్వాత ఫస్ట్ మనకి అండర్ వాటర్ ఫిష్ ఎక్వేరియం పెట్టారు కదా. సో ఇది నేను లాస్ట్ టైం కూడా పిల్లలు తీసుకుని నేను విజిట్ చేశాను. వాళ్ళు వాళ్ళే ఎంజాయ్ చేశారు. సేమ్ అవే ఫిషెస్ అనమాట. ఎక్కడైనా కూడా అందరూ ఆగి ఫొటోస్ తీసుకోవడం, రీల్స్ తీసుకోవడం ఇవే ఎక్కువైపోయింది అందరూ కూడా. వాటిని చూసి ఎంజాయ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఫోన్లు ఉన్నాయి, ఫోటోలు వీడియోలు తీసేసుకోవడమే. కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. డెఫినెట్లీ విజిట్ చేయండి, ఎందుకంటే మన వైజాగ్లో పెట్టారు కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు పెడుతున్నారు అనుకోండి. యాక్చువల్లీ ఇది ఫేమస్ ఎక్కువగా దుబాయ్లో. సో అలా మనకి కూడా పెడుతున్నారు కాబట్టి హ్యాపీగా ఇక్కడే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి. చిన్న ఫిషెస్ నుంచి పెద్ద ఫిషెస్ వరకు కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తం అంతా కూడా తీయడం అంటే చాలా కష్టం, బట్ మీకు ఓవరాల్గా చూపిస్తున్నా. ఈ ప్లేస్ అంతా కూడా మంచి కూల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ దగ్గరికి వచ్చానమాట. బర్డ్స్ దగ్గర అయితే మాత్రం ఇదిగోండి, ఇలా ఒక అతను స్నేక్ని వేస్తున్నారు. నాకు చూడడానికి ఎంత భయం వేసిందంటే, అమ్మో నాకు ఆ పావును చూస్తే అంత దూరం పరిగెడతాను. నాకు ఎందుకు ఆ పావు అన్నా కూడా నాకు ఇష్టం ఉండదు, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. నాకు చూస్తే అదొక కైండ్ ఆఫ్ అలర్జీ అనిపిస్తుంది. దానికి వేస్తున్నా కూడా ఏదో నా మెడలో వేస్తున్నట్టు నాకు అనిపించింది. సో నేను జస్ట్ అలా చూసి వీడియో కోసం అని చెప్పి చూపిస్తున్నా. దానికి ఏం కాస్ట్ ఏం లేదని ఫ్రీగా, చాలామంది ఫొటోస్కి వీడియోస్ కోసం అని చెప్పి వాళ్ళు తీయించుకుంటున్నారు. నాకు ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండబుద్ధి వేయలేదు, నేను ఇంకా రిటర్న్ అయిపోయాను. ఇదంతా కూడా బర్డ్ సెక్షన్ అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఎంటర్ అవుతాం అసలైన ఎగ్జిబిషను. లేడీస్కి ఖచ్చితంగా షాపింగ్ చేయడానికి అయితే మాత్రం బెస్ట్ ప్లేస్ అనమాట. దొరకనివి ఏం లేవు, అన్నీ ఉన్నాయి. నేను వచ్చేసి పిల్లల కోసం అయితే ఫస్ట్ షాపింగ్ చేసేసాను. బార్బీ సెట్స్ అవి తీసుకున్నాను. మేము సిఎంఆర్లో తీసుకున్నాం, డబ్బులు వేస్ట్ నిజం చెప్పాలంటే. ఇక్కడైతే నాకు అది 100కో 120కో వచ్చేసింది అనమాట. సో ఇద్దరికి తీసుకున్నాను, హ్యాపీ ఫీల్ అయిపోతారు. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ మొత్తం లేడీస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. కాస్ట్ ఎక్కువే ఉన్నాయి అనుకోండి, కానీ మనం బార్గెనింగ్ చేసే స్కిల్ ఉంటే ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు అనమాట. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ స్టిక్కర్ ప్యాకెట్లు ఉన్నాయి. ఏ స్టిక్కర్ ప్యాకెట్ అయినా కూడా 10 రూపాయలేనంట. నాకు చాలా బాగా అనిపించింది. సో నేను వెంటనే స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నాను. మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళారా లేదో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి కదా ఎవరికి ఎలా ఉంది అనేది. బట్ ఇక్కడ అన్నీ కూడా ఇవే ఉన్నాయి తప్ప ఎక్కడ నాకు క్లాతింగ్ స్టాల్స్ కనిపించలేదు. మేబీ స్టార్టింగ్లో పెట్టి ఉండొచ్చు, నేను మధ్యలో వెళ్ళాను కదా. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ చెప్పడం మర్చిపోయాను కదా మీకు. మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 10 వరకు ఉంటుందంట. అండ్ ఇది కంటిన్యూ చేస్తున్నారు, జూన్ వరకు కూడా ఉంటుంది. సో సమ్మర్ అంతా కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఆ టైంలో పిల్లలు తీసుకుని వెళ్ళొచ్చు. సమ్మర్ హాలిడేస్కి మీ ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఇక్కడ తీసుకొచ్చేయచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. గేమ్స్ ఉన్నాయి, అన్ని ఫుడ్ ఉంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా, అన్నీ లైక్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయినట్టున్న ఎగ్జిబిషన్లో 10 రూపాయలు 20 రూపాయలు అట్లా. సో ఇదిగోండి, నేను షాపింగ్ అయితే ఆల్మోస్ట్ చేసేసాను. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, చూసుకుంటున్నా ప్రతిదీ. అండ్ అంటే ఏవి తీసుకోవాలి ఏం కావాలి అనేది చూస్తున్నాను అనమాట. నా అవుట్ఫిట్ బాగుందా? ఇది వచ్చి కాటన్, ప్యూర్ కాటన్ ఫ్రాక్. ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారనమాట, వామిక ఫ్యాషన్స్ అని. మీకు కావాలంటే డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా కలిసిపోయాను కదా షాపింగ్ చేసి. ఇప్పుడు ఇంకా ఫుడ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను. నాకు ఈ పల్లీల చాట్ అంటే చాలా ఇష్టం అనమాట. ఉడకబెట్టిన పల్లీలు అంటారు కదా, సో అవి ఉల్లిపాయలు టమాటా నిమ్మకాయ పిండేసి ఇస్తారు, చాలా బాగుంటుంది. 50 రూపీస్ తీసుకున్నారు ఆంటీ. సో ఇక్కడైతే నేను అదే చేస్తున్నాను అనమాట.
చాలా టేస్టీగా ఉంది. కానీ నాకు ఒకటి కప్పు ఫుల్ అయిపోయిందనమాట. ఇద్దరు ఉంటే మేబీ షేర్ చేసుకోవచ్చు. శ్రీధర్ ఉంటే కొంచెం షేర్ చేసుకున్నాను. నేను ఒక్కరిదాన్నే తినలేకపోయాను. సో మెల్లిగా కూర్చుని అలా తిన్నాను. ఎందుకంటే మళ్ళీ షాపింగ్ చేయాలి కదా, అలసిపోతుంది కదా బాడీ అని చెప్పి, అందుకనే ఇక్కడ ఆగాను అనమాట. ఆ తర్వాత నా ఫేవరెట్, ఇది లండన్ స్పెషల్, మీ అందరికీ తెలిసిందే, స్ట్రాబెరీ చాక్లెట్ అనమాట. ఫుడ్ కోర్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. 100 రూపీస్. సేమ్ ఇక్కడ కూడా 100 రూపీసే. మనకి ఇలా చాక్లెట్లో డిప్ చేసేసి స్ట్రాబెరీస్ ఇస్తున్నారు. ఒక 5 స్ట్రాబెరీస్ వస్తాయి అనమాట. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాసు, రోల్స్, కట్లెట్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. నేను కొంచెం హాట్ తిన్నాను కదా అని చెప్పి డెజర్ట్ తీసుకుందామని ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఇది ఫుడ్ కోర్ట్. ట్రై చేయండి ఒకవేళ ఇక్కడికి వస్తే. ఇగోండి లండన్ స్పెషల్ అనమాట ఇది. అండ్ ఇంక ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ క్లాతింగ్ షాప్, ఇది ఒక్కటే కనిపించింది. అండ్ ఇది ఎవరిదో కాదు, మన సబ్స్క్రైబరేనమాట. సో తనైతే చాలా బాగా మాట్లాడింది. థ్యాంక్ యూ రా. సో నేను తను చూపిస్తాను చూడండి. ఇది ఒక్కటే షాప్ ఉంది, సారీ షాప్. అంటే నేను తీసేటప్పుడైతే మొత్తం ఆల్ సిల్క్, హ్యాండ్లూమ్, పట్టు సారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. తను అడుగుతుంది అనమాట, అక్క మీరు అసలు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను మీకోసం. ఫైనల్లీ మీరు వచ్చారక్క ఈరోజు. చాలామంది వ్లాగర్స్ వచ్చారు, అందరూ వీడియోస్ తీశారు, అదే మీరు రాలేదేంటి, ఎగ్జిబిషన్స్ చేస్తే ఫస్ట్ మీరే కదా వస్తారు అని అడిగింది. సో నేను ఎప్పుడు వచ్చాను రా ఫైనల్లీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో సారీస్, డిజైనర్ సారీస్, అన్ని సారీస్ కలెక్షన్స్ అయితే దీని దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినట్టయితే తప్పకుండా తన షాప్ని విజిట్ చేయండి. అండ్ ఇగోండి ఇవి నారాయణపేట సారీస్ అనమాట. నారాయణపేట, తర్వాత కౌ సారీస్, ఇట్లా అన్నీ ప్రజెంట్ ట్రెండింగ్ సారీస్ అన్నీ తన దగ్గర ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. లైక్ మీకు 750, 650, 850, 1000 రూపీస్ అట్లా అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. బాగున్నాయి సారీస్ అన్నీ కూడా. ఇది కూడా ట్రెండింగ్ సారీ అని చెప్పేసి చెప్తుందనమాట. సో ఇట్లా దీని దగ్గర అయితే కలెక్షన్స్ కొన్ని చూసాను నేను. సరే మీ అందరి కోసం కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంక నేను వీడియో కూడా షూట్ చేశాను అనమాట. ఇదిగోండి ఇది పట్టు టైప్ సారీ. ఇది మనకి దొరుకుతున్నాయి కదా, 650, 750 రూపీస్ అట్లా చెప్పిందనమాట. సో ఇది ఒక్కటే ఉంది, ఇంకెక్కడా లేవు కుర్తీస్ కానీ, ఇంకెక్కడా లేవు. ఇది ఒక్క షాపే ఉంది కాబట్టి సో మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే మన సబ్స్క్రైబరే కాబట్టి మంచి డిస్కౌంట్కి అయితే ఇస్తుంది. ఇగోండి ఇలా రెడీమేడ్ బ్లౌజెస్, ఇలా మొత్తం అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ నేను ఇప్పుడైతే గేమ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాను అనమాట. సో ఇది మీకు తెలిసిందే గేమ్ సెక్షన్, మొత్తం జైంట్ వీల్, ఎవ్రీథింగ్ అన్నీ, ప్లే స్టేషన్, ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. స్నో వరల్డ్ ఇట్లా. ఇది రింగ్ లైట్ తెలుసు కదా, సో ఇలా ఉందన్నమాట మొత్తం అంతా. నేనైతే ఏమీ ట్రై చేయలేదు, నేను జస్ట్ చూడడం వరకే తప్ప. నాకు చాలా భయం ఇవి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఎందుకో కళ్ళు తిరిగినట్టు ఫీలింగ్ ఉంటుంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కానీ నేను ఓన్లీ చూసి ఎంజాయ్ చేస్తాను అనమాట. కొన్ని రైడ్స్ ఎక్కుతాను, ఇంటికి వెళ్ళాక మీకు షేర్ చేస్తాను. హలో, సో ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కరెక్ట్గా 8:30 అవుతుంది. నేనేం తీసుకున్నాను అనేది ఎగ్జిబిషన్లో మీకు క్లియర్గా అయితే ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇవి స్లింగ్ బ్యాగ్స్ అని కూడా అనొచ్చు. చాలా చాలా బాగున్నాయి. సో ఈ టైప్ ఒకటి తీసుకున్నాను, ఈ మోడల్ ఒకటి అండ్ ఈ మోడల్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇవి మీరు చూసే ఉంటారు వీడియోలో, చాలా బాగున్నాయి. ఒకటి వాళ్ళు చెప్పడం ఎంత చెప్పారంటే లైక్ 350, 400 ఆ రేంజ్లో చెప్పారు. నేను ఇవి రెండు కలిపి 600కి తీసుకున్నట్టున్నాను అంతే. బేరాలు ఏమి ఆడడానికి అవ్వట్లేదు, తగ్గించట్లేదు కూడా అస్సలు. అంతే రెండు కలిపి నేను 600కి తీసుకున్నాను. అంటే ఈచ్ వన్ 300 రూపీస్కి తీసుకున్నాను అనమాట. ఇవి చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి అక్క కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ మనకి ఫ్రంట్ మొబైల్ పెట్టుకోవడానికి, అండ్ ఇక్కడ ఒక 2 జిప్స్ ఇచ్చారు. అండ్ ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు కూడా బాగుంటాయి. ఇది వచ్చి నేను తీసుకున్నాను అనమాట. ఇది సైడ్ మనకి ఇక్కడ జిప్ వచ్చింది, ఇక్కడ ఒక లాక్ టైప్లో వచ్చింది. అండ్ ఇలా బాగుంది, చాలా బాగున్నాయి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి పార్టీ వేర్ కూడా. నేను ఎలాగో ఎగ్జిబిషన్ జూన్ వరకు ఉంటుందంట, ఈసారి పిల్లలు తీసుకుని వెళ్ళాలి, ఎలా ఉంటాయి ఏంటా అనుకున్నాను. సో నెక్స్ట్ కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకున్నాను. ఇందులో కవర్లో వచ్చేసి ఏంటంటే ఏవైనా కూడా 20 రూపాయలే అనమాట. సరే అని చెప్పి తీసుకున్నాను. ఇది మా వర్ష, రితికా వాళ్ళకి అండ్ రూబీ గడికి కూడా సరిపోతుంది కదా. రూబీ నీకు కూడా సరిపోద్ది కదా ఇవి. సో రూబీ కోసం కూడా తీసుకున్నాను. 20 రూపీస్ అనమాట. ఇవి ఏవైనా 20. సో 2 హెయిర్ బ్యాండ్స్ ఒకటి తీసుకున్నాను. ఇగోండి ఇలా వస్తాయి అనమాట. బాగున్నాయి, పిల్లలకి బాగుంటాయి, పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి. ఇదొకటి వర్ష ఒకటి, రితిక కోసం ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను కుంకుమ పెట్టుకుంటాం కదా, తిలకం, ఆల్ కలర్స్ వస్తాయి, స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగుంటాయి డ్రెస్సులకి మ్యాచింగ్ అట్టా అని చెప్పి ఇవి కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా 20 రూపీస్. సో ఇదొకటి తీసుకున్నాను. అన్నీ ఇవే ఉంటాయి, ఇంకేం ఉండవు. నేను స్క్రంచెస్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఒక 3 కలర్స్ చక్కగా ఇలా పెట్టుకోవడానికి బాగుంటాయి. అండ్ ఆల్సో మనం పోనీటైల్ అది వేసుకోవడానికి జడకి. ఇది కూడా ఈచ్ వన్ 20 రూపీస్. చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగున్నాయి. సో ఈ రెండు మొత్తం అవి అక్కడ 20 రూపీస్ దాంట్లో తీసుకున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ వచ్చేసి మనకి ఏవైనా కూడా 10 రూపీసే. బాగున్నాయి స్టిక్కర్ ప్యాకెట్స్. ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా అక్కడ తీసుకోండి. లేకపోతే బయట అయితే 20 రూపీస్ 15 రూపీస్ కూడా అమ్ముతున్నారు. బట్ ఈ ఎగ్జిబిషన్లో మనకి ఏ స్టిక్కర్ ప్యాకెట్ అయినా 10 రూపీసే. సో స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. నాకు ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ అంటే ఎంత ఇష్టం అంటే, స్టిక్కర్స్ అంటే కలెక్షన్ నా దగ్గర ఎక్కువే ఉంటుంది. సో ఇలా ఈ మోడల్లో ఒకటి తీసుకున్నాను, ఈ మోడల్లో ఒకటి తీసుకున్నాను. ఎక్కువ స్టోన్స్ ఇలాంటివే ఉంటాయి అన్నమాట. సో టోటల్ 5 తీసుకున్నాను నేను. ఇవి పిల్లలకి నాకు అందరికీ కూడా బాగుంటాయని చెప్పేసి. అండ్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కోసం అని చెప్పి పిన్స్ తీసుకున్నాను అనమాట, ఫ్లవర్స్ పిన్. ఇంకొచ్చేసి ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను. నాకు ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. నేను మొన్న ఒక వీడియోలో కూడా నేను పెట్టుకున్నాను, ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేటప్పుడు అడిగారు. సో ఇవి మనకి దొరుకుతున్నాయి, కానీ కాస్ట్ అయితే ఎక్కువే చెప్తున్నారు. ఎంత అంటే ఇది 200 చెప్పారు. ఫైనల్గా నాకు 120 రూపీస్కి ఇచ్చారనమాట. రోజ్ గోల్డ్ ఇలా ఫ్లవర్ టైప్ హ్యాంగింగ్ వస్తుంది, చాలా బాగుంది ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రబ్బర్స్ తీసుకున్నారనమాట. మా రూబీగడ్ కోసం తీసుకున్నాను. ఇది వచ్చి 10 రూపీసో ఎంతో. రూబీకి పిలకలేస్తాను కదా, అందుకని చెప్పి దొరకట్లేదు, ఎక్కడ పడితే అక్కడే పడిపోతున్నాయి. సో ఇలా ఈ డబ్బా దానికోసం పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పి రూబీగడ్ కోసం తీసుకున్నాను. అండ్ అలానే ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ బ్యూటిఫుల్ క్యూట్ ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా, ఇలా బుట్టలు. సో ఇవి తీసుకున్నాను, చాలా చాలా బాగున్నాయి. ఇది ఒక కలర్, ఇది అయితే మ్యాక్సిమం అన్ని సారీస్కి మ్యాచ్ అవుతుంది. అండ్ బ్లాక్ కూడా అన్నిటి మీద మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ అనమాట అవి. అండ్ తర్వాత మా వర్ష రితిక కోసం మొన్న బార్బీ సెట్లు తీసుకున్నామా, సిఎంఆర్లు అంత పెట్టి తీసుకున్నాను. నేను శ్రీధర్కి అదే చెప్పాను. బట్ ఇవి నాకు ఇక్కడైతే ఎంతకు వచ్చాయంటే 120 రూపీస్కి ఎంతకు వచ్చాయి ఈచ్ వన్. ఇలా ఇదొకటి తీసుకున్నా. ఇది కొంచెం వాళ్ళు ఏదైనా క్యాండీ షాప్కి రెస్టారెంట్ లాగా, ఇది వచ్చి బార్బీ సెట్ అనమాట. సో దట్ ఇద్దరికి ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి 240 రూపీస్ అయ్యింది రెండు కూడా. చాలా కలెక్షన్ ఉన్నాయి. పిల్లలతో కానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరనమాట. అండ్ నెక్స్ట్ కిల్లి తీసుకున్నాను నేను, అది పాన్ అంటారు కదా. సో పాన్ తీసుకున్నాను అనమాట. నాకు ఎంత ఇష్టమో తెలుసా పాన్. సో ఇది తీసుకున్నాను. మంచిగా ఏదైనా నాన్ వెజ్ భోజనం కానీ బిర్యానీస్ అలాంటప్పుడు తినేటప్పుడు ఖచ్చితంగా పాన్ వేసుకుంటే అరుగుతుంది. అండ్ ఇది హెల్త్కి కూడా మంచిది. సో అందుకని చెప్పి ఇది నేను ఒక 100 రూపీస్ది తీసుకున్నాను అనమాట. ఇంట్లో తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులో మనం ఇది పెట్టేసుకుని తినేయచ్చు. సో అదొకటి తీసుకున్నా. అండ్ మా పిల్లల కోసం మార్ష్మెలోస్, వాళ్ళకి ఫేవరెట్ ఇది యాక్చువల్లీ. సో మార్ష్మెలోస్ ఒకటి తీసుకున్నాను, చాలా చాలా ఇష్టం. ఇది ఎన్ని ఉన్నా కూడా తినేస్తారు వాళ్ళు. సో ఇది మార్ష్మెలో ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. ఇది 100 రూపీస్ అనుకుంటా. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కూలింగ్ గ్లాసెస్ తీసుకున్నాను నేను. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి, బాగా నచ్చాయి నాకు. ఇదిగోండి. సో ఇది తీసుకున్నా. ఇది వచ్చి ఎంత అంటే 150 రూపీసే ఎంత అనుకుంటాను. ఎస్ అంతే, 150 రూపీసే. కానీ చాలా బాగున్నాయి తెలుసా, చాలా స్టైలిష్గా ఉన్నాయి. నా దగ్గర ఈ కలర్ లేదు, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. చక్కగా ఇలా ఎక్కువగా నేను యూస్ చేసేది ట్రావెలింగ్ టైంలో యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కదా, బండి మీద గట్టా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి. అంతే, ఓవరాల్గా షాపింగ్ ఇదే చేశాను చూడండి. ఇవే అయ్యాయి అనమాట. ఎంత అయ్యో టోటల్ బిల్ అయితే నాకు తెలీదు. చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఒకసారి తీసుకున్నాను కాబట్టి పెద్దగా నాకైతే ఐడియా లేదనమాట. సో అది ఇవి నా స్టఫ్ అంతా కూడా. నెక్స్ట్ ఇప్పుడైతే మేము డిన్నర్ చేయాలి. డిన్నర్ చేసేసి దోశ రుబ్బు ఉంది కాబట్టి దోశలు వేసేస్తా. తినేసిన తర్వాత మేము మూవీకి వెళ్తాము. మూవీ వచ్చేసి 10 o'clock అనమాట. ఏ మూవీ అనుకుంటున్నారా? భైరవకోన. సో సంగం సెల్ఫ్కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక మూవీకి అయితే వెళ్తాము. సో మూవీకి వెళ్దామని అనుకుంటున్నాం. శ్రీధర్ జిమ్ కట్టేసి వస్తానన్నారు, వచ్చేస్తే ఇంక తినేసి బయలుదేరుతాం. నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ. సో ఇంకా శ్రీధర్ మా జిమ్ క్లోజ్ చేసుకుని వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ అనమాట. దోశల రుబ్బు ఉంది కదా, సో ఎగ్ దోశ వేసేసాను తన కోసం. అండ్ నార్మల్ దోశ కూడా వేసి ఇచ్చేసాను. టమాటా పిక్కలతో తినేస్తున్నారు. అండ్ మీరు తినలేదా అని అడిగారు. సో నేనైతే మాత్రం అక్కడ ఎగ్జిబిషన్లో ఈ పల్లీ చాట్ అది తినేసాను కదా, ఇంకా జ్యూస్ తాగేసాను అనమాట వచ్చేటప్పుడు దారిలో. ఇంకా నాకు డిన్నర్ చేయబుద్ధి వేయలేదు. చాలామంది అడిగారు, మీరు డైట్ ఏమైనా చేస్తున్నారా, మీరు వెయిట్ లాస్ అయ్యారు కదా ఈ మధ్యన, షేర్ చేయండి అని చెప్పేసి. టైం అక్కడ 9 అవుతుంది. శ్రీధర్ మ్యాచ్ చూస్తున్నారనమాట. సో నేనైతే డైట్ అయితే చేస్తున్నాను. కొంచెం నేను వెయిట్ లాస్ అయ్యాక చెప్తా. ప్రెజెంట్ వెయిట్ అయితే నాది 56 kgs ఉన్నానమాట. నేను 60 kgs ఉండేదాన్ని, 60 నుంచి 56కి వచ్చాను. ఇంకొంచెం తగ్గుదామని అనుకుంటున్నాను. తగ్గాక డెఫినెట్లీ మీ అందరికీ షేర్ చేస్తాను నేను ఏం చేశాను డైట్ అదంతా కూడా, ఓకేనా. అండ్ తర్వాత ఇప్పుడు ఇంకా మూవీకి అయితే వచ్చేసాము. సంగం సరత్ అనమాట థియేటర్. మేము బుక్ చేసుకున్న మూవీ, మా ఊరి పేరు భైరవకోన.
సో ఆ మూవీకి అయితే ఎవ్రీ వీకెండ్ కంపల్సరీగా ఏదో ఒక మూవీకి వస్తాము. కొంచెం అట్లా మా టైం స్పెండ్ చేయడానికి కూడా ఉంటుంది కదా. ఈ మండే నుంచి ఫ్రైడే వరకు ఫుల్ బిజీ, ఎవరి పనుల్లో వాళ్ళు, పిల్లలు, ఈ వర్క్స్ అన్నిటితో కదా. సో వీకెండ్ అయినా కనీసం ఎంజాయ్ చేయొచ్చు కదా అని కంపల్సరీగా ఏదో ఒక మూవీకి అయితే బుక్ చేసుకుంటాము. ఇప్పుడైతే సంగం సరత్కి వచ్చాం. మేము సంగం థియేటర్ అనమాట 10 o'clockకి. మూవీ పరంగా అయితే మాత్రం కొంచెం సస్పెన్స్, థ్రిల్లర్ ఇదంతా అనిపించింది మూవీ. బాగుంటుంది, ట్రై చేయండి. ఒక్కసారి అయితే చూడొచ్చు, పర్వాలేదు. అంటే 2-3 సార్లు కాదు కానీ ఒకసారి అయితే చూడడానికి అయితే బాగుంటుంది. దెయ్యాల సినిమా అనమాట. అంటే దెయ్యాలతో కూర్చుని చూసే సినిమాలాగా అనిపించింది. కొంచెం పిల్లలతో అయితే భయపడతారేమో. సో మేమిద్దరమే కదా, హ్యాపీగా మూవీని అయితే బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. అండ్ లాస్ట్ వీకెండ్ ఏదో మూవీ చూసాము, రవితేజ మూవీ చూసాం. అసలు యాక్చువల్లీ సుందరం మాస్టర్ మూవీకి వెళ్దామని అనుకున్నాము. శ్రీధర్ అయితే ఫస్ట్ దీనికి వెళ్దాము, తర్వాత నెక్స్ట్ వీక్ ఆ మూవీకి వెళ్ళొచ్చులే అని అన్నారనమాట. సో అది కూడా చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పి. కొత్త మూవీస్ అయితే ఏ వచ్చినా కూడా మిస్ కాకుండా డెఫినెట్లీ వెళ్తాం. మేము బాక్స్ అనమాట. సో ఫస్ట్ అయితే ఖాళీగా ఉంది, చూస్తున్నారా. తర్వాత సినిమా స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ అయిపోయింది. వీకెండ్ ఆబ్వియస్లీ అందరూ మూవీస్కి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఫిల్ అయిపోతుంది అనమాట థియేటర్ అయితే మాత్రం. సో టైటిల్ అయితే వచ్చేసింది, సందీప్ కిషన్ మూవీ. బాగుంది. మీరు చూసారా మూవీ? చూసినట్టయితే మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ రివ్యూ. నా పరంగా అయితే మాత్రం 1 time చూడొచ్చు మూవీ. కొంచెం సస్పెన్స్, థ్రిల్లర్ ఇట్లా ఉంటుంది అనమాట మూవీ అంతా కూడా. ఇంకా ఆబ్వియస్లీ ఏమంటారు, బ్రేక్ టైం వస్తుంది కదా, ఇంటర్వెల్ టైంలో స్నాక్స్ కోసం అని వచ్చాము. ఎందుకో స్నాక్స్ తినబుద్ధి లేదు. శ్రీధర్కి నాకు వేడిగా కాఫీ తాగాలనిపించింది అనమాట. 20 rupees కాఫీ. సో నేను కాఫీ తీసుకున్నాము. కాఫీ చాలా టేస్టీగా ఉంది, మంచిగా అనిపించింది అనమాట. ఇంకా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్ కార్న్స్, పఫ్స్ అవి ఏం తీసుకోలేదు. కాఫీయే మంచి ప్రశాంతంగా కాఫీ తాగేసి ఇక్కడ నేను ఏదో మాట్లాడుతున్నాను, మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ వచ్చేసి ఆపేసాను అనమాట. లేకపోతే శ్రీధర్ కోసం నేను ఏదో చెప్తున్నాను, మూవీ కోసమే, రివ్యూ కోసం ఏదో చెప్తున్నట్టున్నాను. బట్ ఇక్కడ ఏదో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి మ్యూజిక్, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఇట్లా మా వీకెండ్ మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు మీ వీకెండ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇది మాట. ఇంకా మూవీ అయిపోయింది, టైం 12:30 అలా అయింది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మ్యాక్సిమం మూవీస్ మేము సెకండ్ షోకే ప్రిఫర్ చేస్తాం. చాలామంది మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో కదా, మేమైతే సెకండ్ షోనే ప్రిఫర్ చేస్తాం అనమాట. ఏ మూవీ అయినా మాకు ఎందుకో సెకండ్ షో వెళ్తేనే చూసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడో రేర్, ఇంక తప్పదు అంటేనే మార్నింగ్ షోకి అలా వెళ్తాం. అది కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అప్పుడు ప్రిఫర్ చేస్తాం మార్నింగ్ షో, లేదంటే నైట్ సెకండ్ షోకే వెళ్తాం అనమాట. సో అది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు చేయాల్సిన పని యాజ్ యూజువల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.